చదవండి, బిగ్గరగా చదవండి. బైబిల్ ఒళ్ళో పెట్టుకోండమ్మా. కింద పెట్టబాకండి, బైబిల్ ఒళ్ళో పెట్టుకోండి. మామూలు సాధారణంగా కూర్చోగలిగిన వాళ్ళు కూర్చోండి, లేకపోతే కుర్చీలో కూర్చోండి. మీ పిల్లలు సరిగ్గా కూర్చోవాలా. మీరిద్దరు ఏంటి అట్లా కూర్చున్నారు? నువ్వు ఇట్లా ముందుకు రా, సరి కూర్చో. కొంచెం వెనక్కి బతుకు. నువ్వు ఆ వస్తువులు పక్కన పెట్టండి, లైన్ కూర్చోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు చదువుకుంటాం 12వ వచనాన్ని. తన పొరపాటును కనుగొనగల వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. యోహాను పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. 1వ పత్రిక 3వ అధ్యాయము 12వ వచనాన్ని మనం అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. బిగ్గరగా చదవండి, వాక్యం బిగ్గరగా చదవండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవయునై ఉండేను కనుకనే కదా. ప్రార్థన చేసుకుంటాం. మోకాళ్ళ మీద ఉన్నమ్మా అందరూ. ప్రార్థన అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవరు చెప్పినా చెప్పకపోయినా మోకాళ్ళ మీద ఉన్నారు. ప్రేమల పరలోక తండ్రి, నమ్మకమైనటువంటి దేవా యేసుప్రభువా, ప్రేమించుతున్నటువంటి సమయాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయాన్ని చూడాలని ఎంతోమంది ఆశపడ్డారు. మా ప్రభు వాక్యం వినాలని ఆశపడ్డారు. ఆఖరి ప్రార్థన చేసుకుని ఆశపడ్డారు. వారి ఆశ, వారి కోరిక తీరక ముందే వారి లోకానికి పెట్టి వెళ్ళిపోయారు. కరోనా వల్ల దైవజనులు కొంతమంది, విశ్వాసులు కొంతమంది, అన్ని జనాంగాలు కొంతమంది తండ్రి, నన్నైతే మమ్మల్ని అయితే వీరి సమయాన్ని చూడటానికి, మా ప్రభు మీ వాక్యం మరి చదువుకోవటానికి, మీ వాక్యం భక్తిశాపం ద్వారా వినటానికి మా సమయం ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ పూజిస్తూ ఆరాధిస్తున్నాను. నాయనా యెరూషలేం మా ప్రభువా, దేవా యేసయ్య, బాగోగా కట్టబడినటువంటి పట్టణము అని చెప్పి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మీరు సెలవిచ్చిన మాటను బట్టి మీకు వందనాలు. తిరిగి మా ప్రభువా, బిడ్డలు, మంచి బిడ్డలు, చెప్పిన టీనేజ్ బిడ్డలు, పరిశుద్ధులు, నీతిమంతులు ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే 2020వ సంవత్సరంలో నేను ఎలాగ జీవించామో ఏదైనా పొరపాటు తప్పుదం ఉంటే నీ వాక్య పేరులో ఆయన మా ప్రభావ చూసుకొని సరిచేసుకొని చక్కపరుచుకొని 2021వ సంవత్సరంలో ప్రవేశించడానికి ఆయన ఒప్పుకోవటానికి పాపాన్ని, తప్పిదాన్ని, పొరపాటుని, దోషాన్ని సహాయం చేసి మహిమ పొందమని ఇప్పటి వరకు బిడ్డలు మా ప్రభావ సండే స్కూల్ బిడ్డలు బహుమానాలు వీటిల్లో మీరు కృప చూపించారు. బిడ్డని జీవించండి, ఆశీర్వదించండి. బలహీనుని నీ ప్రజల మధ్య నిలబడటానికి యోగ్యులు కాను. మా ప్రభు దేవాన్ని గ్రంథం పట్టుకుంటానికి అంతకంటే యోగ్యులు కాను. నీ మాటలు నా నోట వసించుట అర్హత లేనటువంటి వాడిని. దేవా నన్ను క్షమించండి, నీ రక్తం నాపై ప్రోక్షించండి. నీ కాడుగా పట్టుకొని బతిలాడుతున్నాను. పరిశుద్ధాత్మ ద్వారా మొట్టమొదట నాతో మాట్లాడండి, నా బలహీనతలు నాకు చూపించండి. 2020వ సంవత్సరం వరకు ఎలా జీవించారో నాకు చూపించండి. బిడ్డలకు ప్రార్థన చేసుకుంటూ యేసయ్య ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఈరోజు ఇక్కడ మనం చేరినటువంటి సందర్భము మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. 2020వ సంవత్సరం మరి డిసెంబర్ మాసం 31వ తారీఖు 8 నిమిషాలు తక్కువ 11 గంటలకి ఇక్కడ మనం చేరినటువంటి వారంగా ఉంటున్నాం. ఇక్కడ మనం ఎందుకు చేరినటువంటి వారంగా ఉంటున్నామంటే నూతన సంవత్సరంలో 2021వ సంవత్సరంలో ప్రవేశించక మునుపు 2021వ సంవత్సరంలో ప్రవేశించక మునుపు 2020వ సంవత్సరంలో ఏదైనా పొరపాటు, అవిధేయత,
అక్రమ కార్యము, దోషము, అపరాధము ఉన్నట్లయితే దయచేసి సరి చేసుకొని చక్కపరుచుకొని ఒప్పుకొని విడిచిపెట్టి ఆ తర్వాత 2021 సంవత్సరంలో మనం ప్రవేశించడానికి ఇక్కడ చేరినటువంటి వారంగా ఉంటున్నాం. దయచేసి ఈ రాత్రి మన దేవుని సన్నిధిలో కొద్దిసేపు గడపవలసినటువంటి వారంగా ఉంటున్నాం. ఇది నిద్ర సమయం అయినప్పటికీ కూడా కొంచెం మెళుకుగా ఉండాలని ఆశపడుతున్నాను. తిరిగి ఒప్పుకోలు ప్రార్థన, ఒప్పుకోలు వాక్యం ఉంటుంది, ఆ తర్వాత ఒప్పుకోలు ప్రార్థన ఉంటుంది, ఆ తర్వాత మరి ఆరాధన వర్తమానం ఉంటుంది, ఆ తర్వాత ఆరాధన ఉంటుంది, ఆ తర్వాత బల్ల ఉంటుంది, ఆ తర్వాత చివర 2021 సంవత్సరం వాగ్దానాలు మరి మనం చూసుకొని ఆ కార్యక్రమాన్ని ముగించుకుంటాం. నేను వాక్యం క్లుప్తంగానే చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మొట్టమొదటి మాట ఏంటంటే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకోవాలి, వాటిని విడిచిపెట్టాలి. ఏవైతే ఒప్పుకుంటామో ప్రార్థనలో మరి 2020 సంవత్సరాల వరకు మనం అనేక పర్యాయాలు ప్రార్థనలో అనేక విషయాలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నటువంటి వారంగా ఉంటున్నాం. అయితే రెండవది ఆయన ఇచ్చినటువంటి హెచ్చరిక ఏంటంటే, ఏదైతే ఒప్పుకున్నామో దానిని విడిచిపెట్టమని చెప్పి పరిశుద్ధాత్ముడు మరి చెబుతున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. రెండవ మాట కీర్తన గ్రంథం 19వ అధ్యాయంలో మనం చూసినట్లయితే పోయిన వారం చూసాము, తిరిగి ఈ వారం కూడా ఈ మాటని ధ్యానం చేసుకొని ఆ తర్వాత కొంచెం మనం ముందుకు పోవలసినటువంటి వారంగా ఉంటున్నాం. 19వ అధ్యాయము 12వ వచనం, తన పొరపాటును కనుగొనగల వాడేవాడు. ఇక్కడ వాడు అనేటువంటి మాటకి నేను మీకు అర్థం చెప్పాను. వాడు ఏ స్థాయిలో ఉన్నప్పటికీ, ఏ స్థితిలో ఉన్నప్పటికీ, ఏ అంతస్తులో ఉన్నప్పటికీ, ఎంత గొప్పవాడైనప్పటికీ, ఎంత చదువుకున్నప్పటికీ తన పొరపాటును కనుగొనాలి అనేటువంటిది. అంటే ఇక్కడ వాక్యం తన పొరపాటును కనుగొనగలిగిన వాడెవడు అనే అర్థం ఏంటంటే, పొరపాటు అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి వాడు ఉంటున్నాడు. తప్పిదం అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, రెండవది శరీరంతో ఉన్నాం, మూడవది సైతాను అపవాది మన చుట్టూ మరి తిరుగుతూ ఉంటుంది. ఆనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఏ విధంగా శోధించిందో అలాగనే మనను కూడా సైతాను శోధించినటువంటి దినాలు, నెలలు, సంవత్సరాలు లేకపోలే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడో చోట అపవాదికి చోటు ఇవ్వడం, ఆ తర్వాత ఎక్కడో చోట శరీర కార్యాలు చేయటం, ఎక్కడో చోట లోక సంబంధంగా మనం జీవించడం అనేటువంటిది ఉంటూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం నూతన సంవత్సరం 2021 సంవత్సరంలో ప్రవేశించడం అది తప్పు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వస్తూ ఉన్నాడు, ఆయన రాకడ బహు సమీపంగా ఉంది. ఆయన రాకడలో ఎత్తబడాలంటే మనం ఆయన పోలినటువంటి వారంగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా చెబుతున్నటువంటిదిగా ఉంది. అతిక్రమములు, తప్పులు, దోషములు కాని కార్యాలు వాక్యపు వెలుగులో మనం గుర్తు చేసుకుందాం. ఒకవేళ వాక్యంలో మన పొరపాట్లు కనుక కనపడకపోతే నీకు తెలిసి ఉండి, ఆ తర్వాత దేవునికి తెలుసు కాబట్టి దాన్ని కూడా మనం ఒప్పుకొని విడిచిపెట్టాలని పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నాడు. ఒక విషయం నేను మనమే చేస్తున్నాను. మనం ప్రార్థనకి ఎన్నో పర్యాలు కూడుకుంటున్నాం. ప్రార్థన కూడుకున్నప్పుడు మన అవసరతలు, అక్కర్ల కొరకు ప్రార్థన చేయక మునుపు మన తప్పిదాలు మనం ఒప్పుకుంటున్నాం. అయితే ఒకటి వాటిని విడిచిపెడుతున్నామా అనేటువంటిది ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. ఎప్పటికప్పుడే తప్పు చేస్తూ ఒప్పుకుంటూ వాటిని విడిచిపెట్టకుండా మళ్ళీ అదే తప్పు చేస్తే అది క్రమం కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, అది దైవ క్రమం కాదు, అది విశ్వాసికి తగినటువంటిది కాదు. ఇక్కడ చూడండి, పితలైనటువంటి ఇశ్రాయేలీయులు పొరపాటు చేశారు. ఆ తర్వాత యాజకుడు అనేటువంటి వ్యక్తి పొరపాటు చేశాడు. చేసినప్పుడు
మరి వాళ్ళు చేయాల్సినటువంటి పని అనేటువంటిది ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. మనం కనుక చూసినట్లయితే లేవియా కాండం చూడండి, లేవియా కాండం 4వ అధ్యాయం అనుకుంటాను. ఇక్కడ పితలైనటువంటి ఇశ్రాయేలీయులు కానీ మరి ప్రజలు కానీ పొరపాటు ఏదన్నా తెలియక పొరపాటు చేసినప్పుడు అప్పుడు ఏం చేయాలి అనేటువంటిది ఇక్కడ పరిశుద్ధాత్ముడు గుర్తు చేస్తున్నటువంటి వాడు ఉంటున్నాడు. లేవియా కాండం 4వ అధ్యాయము మొట్టమొదటి వచనం నుండి, మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లను, యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనాను పొరపాటున చేయరాని కార్యము చేసి పాపి అయిన ఎడల, ఇక్కడ చూడండి, యెహోవా ఆజ్ఞ అన్నిటిలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు 10 ఆజ్ఞలు, ఈ ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనాను పొరపాటున చేయరాని కార్యములు చేసి పాపి అయిన ఎడల మరి ఏం చేయాలి? ఉదాహరణకి ఆకాశము క్రింద, భూమి క్రింద నీళ్ళల్లో దేని రూపాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు అని ఉన్నది. అయితే మరి దేవుని ప్రజలంగా మనము ఆ యొక్క రూపం ఏంటి అంటే, ఒకవేళ మనము మరి ఒక బొమ్మ చేసుకోకపోవచ్చు, ఒక పటానికి నమస్కారం చేయకపోవచ్చు, దేవుని కంటే సృష్టికర్త కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో, దేని మీద ఎక్కువ మక్కువ అనేటువంటిది మనం పెట్టామో, ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నామో, ఎవరి మీద మక్కువ కలిగినటువంటి వారు ఉంటున్నామో అది ఒక విగ్రహం. దయచేసి గమనించండి. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఒకవేళ బొమ్మ చేసుకోకపోవచ్చు, లేకపోతే ఇంకా పటాన్ని గురించి నమస్కారం చేయకపోవచ్చు, కానీ ఈ లోకంలో దేవుని కంటే ఎవరినైనా దేనినైనా మనం మరి ఘనంగా ఎంచినట్లయితే అది విగ్రహారాధన క్రిందికి వస్తుంది అనేటువంటిది బైబిల్ చెబుతుంది. ఒకవేళ మనం ఈ లోకంలో ఉదాహరణకి వెండి ఉంది, బంగారం ఉంది, ఆ తర్వాత రాగి ఉంది, ఆ తర్వాత ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితుల్లో దేని మీదైనా కనుక మమకారం ఉంది అని అంటే, దేని మీదైనా ప్రీతి ఉంది అంటే, దేని మీదనైనా మరి ఆశ ఉంది అని అంటే మన విగ్రహారాధికులము. ఇలా ఈ 2020 సంవత్సరంలో పొరపాటున ఏదైనా సరే దేవుని కంటే ఎవరినైనా ఎక్కువగా దేన్నైనా ఎంచినట్లయితే అది విగ్రహారాధన కాబట్టి, అది తప్పు కాబట్టి, దానికి ఇక్కడ ఏమంటున్నాడు? ప్రాయశ్చిత్తం కలగాలి అని అంటున్నాడు. ప్రాయశ్చిత్తం కలగాలి అంటే కోడిని బలివమని చెప్తున్నటువంటి వాడు ఉంటున్నాడు. ఇప్పుడు మనం ఇశ్రాయేలు లాగా వలె మనం కూడా ఏదైనా పొరపాటు చేసామనుకో, ఉదాహరణకి అబద్ధం ఆడొద్దు అని ఉంది, నరహత్య చేయవద్దు అని ఉంది, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించమని ఉంది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఏదో ఒకటినైనా మనం తప్పేమనుకోండి, అతిక్రమించామనుకోండి, మనం పాపం చేసినట్టు, మనం తప్పు చేసినట్టు, ఆ తప్పుకి ఏం కావాలని బైబిల్ చెబుతుంది అంటే ప్రాయశ్చిత్తం కావాలి. ప్రాయశ్చిత్తం కావాలి అంటే క్షమాపణ కలగాలి. మరి ఏం చేయాలి అని అంటే బలినేటువంటిది ఇవ్వాలి, దేనైనా కోడనైనా మేకనైనా. చూడండి, 2వ మాట కూడా మనం చూస్తున్నాం లేవియా కాండం 16వ అధ్యాయంలో. ఇక్కడ కూడా చెబుతున్నటువంటి మాట మనం చూసినట్లయితే మరి ఇదంతా మనం చదువుకోలేము, కానీ ఒక చిన్న మాటని మనం చదువుకోవలసినటువంటి వారు ఉంటున్నాం. 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులైనట్లు ఆ దినమును మిమ్ము పవిత్రపరుచునట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయవలెను. ఇక్కడ 16వ వచనం కూడా చూడండి. అట్లు అతడు ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి, అనగా వారి అపవిత్రతను బట్టి, వారి అతిక్రమలను బట్టి పరిశుద్ధ స్థలమునకు ప్రాయశ్చిత్తము చేయవలెను. దయచేసి ఇక్కడ మనం గమనించినట్లయితే వాళ్ళ యొక్క అపవిత్రత కార్యక్రమాల విషయంలో ప్రాయశ్చిత్తం వాళ్ళకి కలగాలి.
ప్రాయశ్చిత్తం కలగాలి అని అంటే వాడు ఏం చేయాలి? బలి ఇవ్వాలి. కోడిని కానీ లేకపోతే మేకని కానీ బలి ఇవ్వాల్సినటువంటి వారుగా ఉంటున్నారు. సరే, ఇప్పుడు మనం కూడా కోడిని తీసుకొచ్చి బలి ఇద్దామా లేక మేకని తీసుకొచ్చి బలి ఇద్దామా? అక్కర్లే. మరి ఏంటంటే బలి అంటే రెండు అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఒకటి ప్రార్థన, రెండవది ఆరాధన. ప్రార్థన ద్వారా మన యొక్క తప్పిదం, మన పొరపాటు, ఆజ్ఞలన్నింటిలో ఏదైనా మీరినట్లయితే, పొరపాటు అనేటువంటిది చేసినట్లయితే, ఇప్పుడు మనం వాటిని ప్రార్థన ద్వారా ఒప్పుకోవలసినటువంటి వారంగా పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. చూడండి, ఇక్కడ మనం ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుంచి 6వ వచనం వరకు భయంకరంగా ఉందన్నమాట. దేవుని ప్రజలైనటువంటి వారి యొక్క విషయం ఇక్కడ చక్కగా రాయబడినట్లుగా చూస్తున్నాం. 9వ అధ్యాయము 4వ వచనం, మీలో ప్రతివాడును. ఇక్కడ గమనించండి, మీలో అంటే మనలో, ఇక్కడ చేరినటువంటి మన అందరిలో. ప్రతివాడు అంటే చెప్పే నేను కూడా దైవజనుడు కావచ్చు, దానికి ఎక్కువ ఏం కాదు ఆయనకు. అయితే ప్రతివాడు అంటే అందులో నేను ఒక్కడిని, ఆ తర్వాత మీరు ఒకళ్ళు. మరి ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి, ఆజ్ఞ. చూడండి, ఏ సహోదరునినైనను నమ్మకుడి, నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియో తన సహోదరుని కొంపముచ్చును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుతున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువాడిని వంచును. అబద్ధములాట తమ నాలుకలకు అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఇక్కడ 6వ వచనం చూడండి, 6వ వచనం, ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు, యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారు, ఆయన ఆరాధన ప్రార్థన వాళ్ళలో పొందేవాడు, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నటువంటి దేవుని ప్రజలంగా నీ పొరపాటు ఏంటో, నీ తప్పేంటో నువ్వు తెలుసుకోవాలని బైబిల్ స్పష్టంగా చెప్తూ ఉంది. రెండవది, ఎదుటివాని తప్పులు పట్టడానికి ప్రయత్నం చేయకూడదు. మన స్వభావం ఏంటంటే, మన పరిస్థితి ఏంటంటే, ఏ కాడికి మనము, నేను, నా భార్య, నా బిడ్డలు, నా పరిస్థితి అక్కడ పెట్టి ఎదుటివారి యొక్క పొరపాట్లు, తప్పులు అనేటువంటివి ఎత్తుకుంటూ ఉంటాం, కనుగొంటూ ఉంటాం. దయచేసి ఇలాంటిది పాపము అని మరి బైబిల్ చెప్తూ ఉంది. మొట్టమొదటిది, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలో ఏదైనా ఒకటి కనుక మనం మీరి పాపం చేసినట్లయితే, ఆ తర్వాత మన తప్పులు మనం తెలుసుకోకుండా ఎదుటివారి యొక్క తప్పులు మరి బహిరంగం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితుల్లో మనం ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రాకడలో మన పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఎంత విచారకరమైనటువంటి విషయం. దయచేసి గమనించండి. ఇక్కడ మరి కీర్తన గ్రంథం 90వ అధ్యాయము 8వ వచనంలో దావీదు మహారాజు రాస్తున్నటువంటి మాట, కీర్తనలో 90వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, కీర్తనలో 90వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. చూడండి, మా దోషములను దైవజనుడైనటువంటి మోషే ప్రార్థన చేస్తున్నాడు. దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయన మరి ప్రార్థనలో ఇక్కడ మనం చూసినట్లయితే, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. చూడండి, అయ్యా తను కూడా దోషం చేశాడంట, తను కూడా పాపం చేశాడంట, తను కూడా అపవిత్రమైనటువంటి కార్యాన్ని చేశాడట. అందుకని ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఒప్పుకుంటున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ తర్వాత రెండవది, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నటువంటివిగా ఉంటున్నాయి. దైవజనుడు, గొప్ప దైవజనుడు మోషే అంత గొప్పవాడే. మరి తన యొక్క పాపాన్ని, తన అపరాధాన్ని, తన దోషాన్ని, తన పొరపాటుని ఒప్పుకొని రహస్య పాపాలు కూడా ఉన్నాయి, వాటిని కూడా ఒప్పుకుంటున్నాడంటే, వాటిని విడిచిపెడుతున్నాడంటే, మరి మనము మరి ఈ యొక్క సంవత్సరం ఆఖరి గంటల్లో, నిమిషాల్లో మనం వచ్చాం కనుక మనం కూడా మన తప్పులు, మన పొరపాట్లు దయచేసి ఒప్పుకోవాలని, వాటిని విడిచిపెట్టాలని పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఒప్పుకోవటం
సామాన్యంగా దేవుని పదనేటువంటి నేను కానివ్వండి, మీరు కానివ్వండి ఒప్పుకుంటాం. దైవజనుడు ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటాం. దావీదు మహారాజు ఒప్పుకున్నట్టే ఒప్పుకుంటాం. పొరపాట్లు తప్పులు అనేటువంటివి ఉన్నాయి. దేవా క్షమించు అని చెప్పి ప్రార్థన చేస్తాం. ఆ ప్రార్థన చేసినటువంటి దానికి అనుగుణంగా మరుసటి రోజు అది చేయకుండా ఉంటున్నావా అని గమనించండి. ఆకాశము క్రింద భూమి క్రింద నీడల్లో దేని రూపాన్ని చేసుకోకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటికి నమస్కరించకూడదు. అంటే ఈ లోకంలో ఆయన కంటే దేనిని కానీ ఎవరిని కానీ ఎక్కువగా ఎంచకూడదు. అలా ఎంచితే విగ్రహము అది ఒక బొమ్మ అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తూ ఉంటే మనం చేసినటువంటి పొరపాటుని మనం ఒప్పుకున్నాం అనుకోండి, ఇక రేపటి నుంచి మనం ఏం చేయాలి? దేవుని కంటే దేనిని ఎవరిని ఘనంగా ఎంచకుండా ఉండటానికి ప్రార్థన శక్తి, పునరుద్ధరణ శక్తిని కోరుకుంటూ ఉంటే కానీ ఆయన రాకడలో మనం ఎత్తబడతాం, లేకపోతే విడిచిపెట్టబడతాం. ఎప్పటికప్పుడు ఒప్పుకోవటం, ఎప్పటికప్పుడు విడిచిపెట్టకుండా అలాగనే మాటికి తప్పు 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 అని అనుకుంటా పోతా ఉంటే ఎట్లా వచ్చింది? నువ్వు దేన్నైతే ఒప్పుకున్నావో, దేన్నైతే ఆయన చెప్పావో దానిని మనము విడిచిపెట్టవలసినటువంటి వారంగా ఉంటున్నాం. దయచేసి గుర్తుపెట్టుకోండి. పితరైనటువంటి ఇశ్రాయేలీలు లేక ప్రధాన యాజకుడు చేసినటువంటి పొరపాట్ల విషయమై ప్రాయశ్చిత్తం కలగడానికి గోడను లేక మేకను ఆనాడు వధించి దాని యొక్క రక్తాన్ని ప్రత్యక్ష గుడాలను తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద ప్రోక్షించినటువంటి రీతిగా ఈనాడు యెరూషలేములో మనకు ప్రాయశ్చిత్తం బలి ఏంటి అని అంటే ప్రార్థన అనేటువంటిది అతి ప్రాముఖ్యమైనటువంటిది. రెండవ మాట, నువ్వు ఏవైతే ఈవేళ ప్రార్థన చేసావో రేపు అది చేయకూడదు. ఏవైతే నేను ఒప్పుకున్నానో అది మరలా రేపు చేయకూడదు. అలా చేసావంటే రెండు ఉదాహరణలు చెప్పాడు. అలా చేస్తే బైబిల్లో 2 ఉదాహరణలు చెప్పాడు. కడగబడిన పంది, చెప్పండి, కడగబడిన పంది ఏం చేసింది? మళ్ళా బురదలోకి పోయింది, దాని స్వభావం అది. రెండోది కుక్క, చెప్పండి. రెండోది వాంతి చేసుకుంటుంది, వాంతి చేసుకున్న దాన్నే మళ్ళా తినేస్తుంది. ఇదిగో ఈ 2 జంతువులను పోలినటువంటి వాడు అన్నమాట దేవుని ప్రజలైనటువంటి నేను కానివ్వండి, మీరు కానివ్వండి. అది ఒప్పుకొని విడిచిపెట్టకపోతే మరలా ఇక సంవత్సరాల కొలది ఇలా ఒప్పుకోవటం ఏంటి? కొంతమంది ఒప్పుకోరు. ఏమని ఒప్పుకోరంటే, ఇదేంటండి ఒప్పుకోవటం విడిచిపెట్టకుండా ఎన్ని తప్పులు చేస్తావు అని అంటారు. వాస్తవమే. దయచేసి గమనించాలండి. ప్రభునామం మీకు మనం చేస్తున్నటువంటి వారిగా ఉంటున్నాం. ఇక చివరి మాట చూచి మనం ప్రార్థనలోనికి వెళదాం. ఏంటి చివరి మాట? మొదటి యోహాను పత్రిక, అమ్మాయిని లేపమ్మని, ప్రక్కన అమ్మాయిని లేపమ్మ, నిద్రపోయే సమయం క్షమించండి, కొద్దిగా ఓపిక పట్టండి. వాక్యం చెప్పేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు మనం ఒక్కరోజేగా మరి రాత్రి అంతా గడిపేది. తర్వాత 9-10 గంటలకల్లా విశ్రాంతి తీసుకుంటాం కదా. అందుకని ఆనుకోబాక, దానికి ఆనుకుంటే నీకు నిద్ర వచ్చింది. ఇటు వంగు, అది అట్లా ఉండు. దయచేసి గుర్తుపెట్టుకో, నిద్రపోబాకండి. ఎందుకంటే అపవాది వాడు భలే యుక్తిపరుడు. వాడు ఏం చేస్తాడంటే, ఎందుకు ఆయన వాక్యం చెప్పుకుంటా ఉంటాడు, ఆయనకి అదే పనిలే, నీవు మాత్రం నిద్రపో అని అంటూ ఉంటాడు. మనకి నిద్ర కలగజేస్తూ ఉంటాడు. సహజం అది. అదే టీవీ దగ్గర కూర్చున్నాం అనుకో, సీరియల్ దగ్గర కూర్చున్నాం అనుకో, ఇక చూడండి నిద్ర అనేటువంటిది రాదు. ఎక్కడ ఎందుకు మన పిల్లలు చూడండి, మనవరాళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి ట్యాబ్ తీసుకొని ఊరిక అన్నం తింటా చూడటమే, ఆ తర్వాత ఏదైనా టిఫిన్ చేయటం చూడటమే. నేనంటానమ్మా, ఇలాగైతే మీకు చదువు రాదమ్మాయి, మీకు ర్యాంక్ రాదమ్మాయి, మరి మీకు ఉద్యోగం రాదమ్మాయి అని చెబుతూ ఉంటాం మా మనవరాళ్ళకి. అయితే దేవుని ప్రజలంగా, దేవుని బిడ్డలంగా మనం దేవుని యొక్క సన్నిధిలో కొంచెం భయభక్తులతోటి, ఓపికతోటి, ఓర్పుతోటి కనిపెట్టుకొని ఉండాలని మనమే చేస్తున్నాము. ఈ చివరి మాట చూచి మనం ప్రార్థనలోకి వెళదాం. యోహాను మొదటి పత్రిక 8వ అధ్యాయము, మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనంలో చెప్పండి. నేను చెబుతాను. మనము, అందరూ దగ్గరగా చెప్పండి. మనము
కయీను వంటి వారమై ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాని క్రియలు చెడ్డవి. ఇదిగో ఇందులో కొన్ని మాటలు ఉన్నాయి. ఆ యొక్క మాటల్ని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకుందాం. కయీను అనేటువంటి వ్యక్తి ఆదాము హవ్వలకి పుట్టినటువంటి మొట్టమొదటి కుమారుడు, పెద్ద కుమారుడు. మొన్న ఉపవాస కోడికలో ఒక మాట చెప్పా, ఎక్కడ మలాకి గ్రంథంలో ఒక మాట చెప్పా. ఆ మాట మొట్టమొదటి మాట చెప్పండి. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, చాలామంది రాలేదుగా, ఎవరో వచ్చారు. మలాకి గ్రంథంలో చెప్పాను, గుర్తుంటే చెప్పండి ఎవరైనా. సరే నేనే చెబుతా, చెప్పండి. కుమారుడు తన తండ్రిని ఘనపరచును కదా, దాసుడు తన యజమానునికి భయపడును కదా. నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను. పోయిన వారం అదే ఉపవాస కోడికలో చాలా మంది రాలేదు, ఎవరే ఒక 5-6 వచ్చారు, అప్పుడు చూచాను. ఇప్పుడు ఆదాము దేవుని యొక్క కుమారుడు అనేటువంటి మాట బైబిల్ లోకాసు వార్తలో చూచాము. అయితే ఆయన కుమారుడు ఎవరంటే పెద్ద కుమారుడు కయీన్. ఈ కయీను అనేటువంటి వ్యక్తిట చూడండి, ఎవరికి సూచనగా ఉన్నాడంటే, ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే, ఎవరిని చూపిస్తున్నాడు అని అంటే, ఎలాంటి వాడిని చూపిస్తున్నాడు కయీను అని అంటే, ఇక్కడ దేవుని ప్రజలను ద్వేషించే వ్యక్తిని చూపిస్తున్నటువంటి వాడుగా ఉంటున్నాడు. కయీను ఎవరికి సూచన అనేటువంటిది మనం గమనించినట్లయితే, దేవుని ప్రజలైనటువంటి వారిని ఎవరైతే ద్వేషిస్తారో, సామాన్యంగా దేవుని ప్రజలైనటువంటి వారిని ఎవరు ద్వేషిస్తారంటే లోకులు. చెప్పండి, ఎవరు? లోకులు. కొంచెం బిగ్గరగా చెప్పండి, చెబితే మీకు బలహీనత పోయి. కొంచెం బిగ్గరగా చెప్పండి. అంటే కళ్ళు మూసేటట్టుగా ఉందన్నమాట శరీరం. కళ్ళు మూసేటట్టుగా ఉంది శరీరం. పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. సరే, ఇక్కడ చూడండి, కయీను ఎవరికి సూచన చెప్పండి? లోకులు. లోకులు ఎలాంటి వాళ్ళు? ద్వేషించేవాడు. లోకము అంటే, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులు, లోకస్తులు. ఎలాంటి వాళ్ళంటే బైబిల్ చెబుతుంది, కయీనును పోలినటువంటి వారుగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ స్పష్టంగా చెబుతున్నటువంటిదిగా ఉంటూ ఉన్నది. ఎవరైతే దేవుని ప్రజలైనటువంటి వారిని ద్వేషిస్తారో గుర్తుపెట్టుకోండి, లేక శత్రువును ద్వేషిస్తారో వాళ్ళు కయీనుకు గుర్తు. అర్థమైందా? అర్థమైందా? చెప్పండి, మీకు అర్థం కాదు మళ్ళీ చెబుతా. బైబిల్లో ఉంది, ఏమనంటే చదివిన దానికి అర్థం చెప్పమని ఉంది. మామూలుగా లోకం ఎవరిని చూపిస్తుంది? కయీను చూపిస్తుంది అని అనుకున్నాం. అంటే లోకం యొక్క పరిస్థితి ఏంటి? వారిలో లోకస్తుల యొక్క పరిస్థితి, వాళ్ళలో ద్వేషం ఉంటుంది. చెప్పండి, వాళ్ళలో ద్వేషం ఉంటుంది, కక్ష ఉంటుంది, పగ ఉంటుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అయితే దేవుని బిడ్డల్లో ద్వేషం ఉండదు, కక్ష ఉండకూడదు, పగ ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు. ఒకవేళ లోకస్తుల వలె, లోకములో ఉన్న వారి వలె నీవు కానీ నేను కానీ ద్వేషం పెట్టుకున్నాం అనుకో, మనం ఎవరికి సూచన? మనం ఎవరికి గుర్తు? అది అర్థం చేసుకోండి. దేవుని యొక్క వాక్యం ద్వేషము అనేటువంటిది మనం గమనించినట్లయితే మనమే బాగుండాలా, మన కుటుంబమే బాగుండాలా,
మన సంఘమే బాగుండాలా, మన పిల్లలే మంచి స్థాయికి రావాలి, మనమే ఆస్తివంతులం కావాలి. మనకంటే ఎవరైనా పిల్లలైన మంచి స్థాయిలోకి వచ్చారంటే, మనకంటే ఎవరైనా మంచి ఆస్తివంతులు అయ్యారనుకోండి, లోపల శరీరం దేవుని ప్రజలైనటువంటి వారిలో కొంతమందిలో ఏమొస్తుందంటే ద్వేషం అనేటువంటిది వస్తూ ఉంది. గమనించాల్సినటువంటి విషయం. కయీన్ అనేటువంటి వ్యక్తి ఎవరికి సూచన, ఎవరికి గుర్తు అనేటువంటిది నేను మీకు పలుమార్లు చెబుతూ ఉన్నాను. లోకానికి గుర్తు. లోకులు ఎలాంటి వారంటే ద్వేషము కలిగినటువంటి వారు, పగ కలిగినటువంటి వారు, కక్ష కలిగినటువంటి వారు. అయితే దేవుని ప్రజలైనటువంటి వారిలో ఇవి ఉండకూడదు కదా. ఆరాధన చేసే కాడు చాపుకోమ్మా, అమ్మా కాడు చాపుకో, పర్వాలేదు. ఆరాధన చేసే వాళ్ళల్లో ఇవి ఉండకూడదు కదా. బలలో పాల్పొందులు పొందే వాళ్ళల్లో ఇవి ఉండకూడదు కదా. సువార్త చెప్పే వాళ్ళల్లో ఇవి ఉండకూడదు కదా. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి రాకడ కొరకు కనిపెట్టుకునే వారిలో ఇవి ఉండకూడదు కదా. యేసు ప్రభు చెప్పాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, చూడండి, లోకం అంట ద్వేషిస్తుందిట. అది లోకానికి సరిపోయింది, మనకట్ట సరిపోయింది. చూడండి, మనం చూసినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి మనం చూద్దాం. మీకు చూపిస్తాను. 15వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు స్పష్టంగా ఆయన చెబుతున్నటువంటి మాట మనం గమనించినట్లయితే యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనం, 15వ అధ్యాయము 18వ వచనం చూడండి. చదవండి, ఎవరైనా కొంచెం బిగ్గరగా చదవండి, మీకు నిద్ర మత్తు పోయింది. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల. ఇప్పుడు అమ్మా, లోకం యొక్క స్థితి ఏంటి? అది ఎవరిది ఆ ద్వేషం అనేటువంటిది? చెప్పండి. ఆ ద్వేషం అనేటువంటిది ఎవరిది? ఇప్పుడు చదివేవుగా, అర్థం చేసుకుంటే చదువుకోవాలి. ఒక్కొక్క అక్షరము, తర్వాత ఒక పదము, ఆ తర్వాత ఒక వాక్యము, ఒక పారాగ్రాఫ్ అనేటువంటిది అర్థం చేసుకుంటూ చదవాలి. ఇక్కడ నువ్వు స్పష్టంగా చదివావు. ఏమని చదివేవు? లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల. ద్వేషం అనేటువంటిది ఎవరిది? చెప్పు, పెద్దగా చెప్పు. లోకముది అంటే లోకస్తుడిది. లోకస్తులు అంటే ఎవరు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు మారుమనసు పొందిన వాళ్ళు, యేసుక్రీస్తుని దేవుడిగా కలిగి ఉండకుండా వాళ్ళు, ఆరాధన ప్రార్థన లేనటువంటి వారు, దేవుని యొక్క మందిర సహవాసంలో పాల్పొందులు పొందినటువంటి వారు, వారిది ఆ ద్వేషం అనేటువంటిది బైబిల్ చెబుతుంది. యేసయ్య చెప్పాడు. మరి దేవుని బిడ్డలలో ద్వేషం ఉండొచ్చా? చెప్పమ్మా. ద్వేషం అంటే చెప్పానుగా, మనమే బాగుండాలి, మన పిల్లలే బాగుండాలి, మన కుటుంబమే ఉన్నత స్థాయికి రావాలి, మన సంఘమే బాగుండాలా, ఇంకో సంఘం ఉండకూడదు. చూడండి, ఆ దృక్పథం అనేటువంటిది దేవుని ప్రజలైనటువంటి వారికి ఉంది అంటే అది వాళ్ళ మీద ద్వేషం అన్నమాట. అది ఎవరిదని బైబిల్ చెబుతుందంటే, దేవుడు చెబుతున్నాడంటే లోకాది అంటున్నాడు. అది ఒకటి గుర్తుపెట్టండి. లోకస్తులది, లోకములో ఉన్నటువంటి వారి యొక్క లక్షణము, స్వభావము కయీనుది కాబట్టి, కయీను చూపిస్తున్నాడు కాబట్టి ఈవేళ ఆఖరి దినాల్లో ఉన్నాం, అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. మరి ఆ ద్వేషం అనేటువంటిది, ద్వేష భావం అనేటువంటిది మీ అత్తగారి మీద కానీ, మీ మామగారి మీద కానీ, మీ కోడల మీద కానీ, లేకపోతే మీ యొక్క కుమారుడు కుమార్తెల మీద, ఇరుగు పొరుగు వారి మీద, ఎవరి మీదనైనా సరే ఉంది అని అంటే నువ్వెవరు అంటే కయీనువి. గుర్తుపెట్టుకో, కయీనువి. ఇంకా ఇదంతా మనం చదువుకోవటానికి మన సమయం లేదు కనుక 19వ వచనం చదవండి. మీరు లోక సంబంధులైనలా అయితే ఇక్కడ దేవుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం, యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ప్రార్థనలో అంటాడు, తండ్రి నేను లోక సంబంధిని కానట్టు వీరును లోక సంబంధులు కారు గనుక
లోకం వీళ్ళని ద్వేషిస్తుంది అంటాడు అక్కడ కూడా. అంటే మనం నమ్మి తండ్రి చెప్తున్నాడు ఏమని, నేను లోక సంబంధిని కానట్టు వీరు కూడా లోక సంబంధులు కారు అని తండ్రికి చెప్తున్నాడు. ఎంత మనం నమ్మాడో చూడండి. అయితే మనం లోకములో ఉన్నటువంటి వారి వలె మన ద్వేషాన్ని కనుక పెట్టుకున్నాము అంటే 2020 సంవత్సరంలో పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఎవరి మీద ద్వేషం పెట్టుకున్నావు? ఎవరి మీద ద్వేషం పెట్టుకొని సాధించావు? ఆ యొక్క విషయాన్ని ఒకవేళ నువ్వు చేసినట్లయితే, ఎవరి మీదనైనా కనుక ద్వేషము ఉంది అని అంటే, నూతన సంవత్సరం 2021 సంవత్సరం ప్రవేశిక ముందు నీ పాపాన్ని నువ్వు ఒప్పుకో, ప్రాయశ్చిత్తం కలగాలి. ప్రార్థనలో ఒప్పుకోనవలసినటువంటి వారంగా ఉంటున్నాం. చూడండి, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేత లోకం మిమ్మల్ని ద్వేషించును. చాలు ఇక. కాబట్టి మొట్టమొదటిదిగా మనం చూసినట్లయితే ఇక్కడ లోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏంటంటే వాళ్ళది ద్వేషము అనేటువంటిది మనం చూస్తున్నాం. మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి, 2021 సంవత్సరంలో ఎవరి మీద ఏ ఉండకూడదు? చెప్పండి, ఏ ఉండకూడదు? ఉంది అంటే వేషధారివి. నీ మనసులో కూడా, నా మనసులో కూడా ద్వేషం అనేటువంటిది వచ్చింది అంటే వేషధారివే. గుర్తుపెట్టుకో దయచేసి. వేశ్యకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంది, కానీ వేషధారికి లేదు. బైబిల్ స్పష్టంగా చెబుతుంది. రెండవ మాట చెప్తున్నాను, వాడు దుష్టుని సంబంధి అంట. చెప్పండి, వాడు రెండోది ఏంటి? గుర్తుపెట్టుకోండి, దుష్టుని సంబంధి. దుష్టుడు అంటే మత్తయి సువార్తలో 2 లేఖన భాగాలు ఉన్నాయి. చూపించలే, సమయం లేదు. 11:25 అయింది. మనం 12 గంటల లోపు ప్రార్థన అయిపోయి ఆరాధన వర్తమానానికి 12 గంటలకి మనం ఆరాధన వర్తమానానికి దిగాలి. ఇంకా అరగంటే ఉంది. నేను క్లుప్తంగా చెప్పడానికి నా వల్ల కాదు అసలు. అదే వచ్చింది ఇక్కడ బాధ. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఒకటే అర్థాలు చెప్పబుద్ధి అయింది. రెండవది వాడు 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 అంటే నేను చెప్పానుగా, వాడు అంటే ఇక్కడ మా పదం ఏంటంటే దేవునికి అసహ్యం వేసింది వీడంటే, దేవునికి కోపం వచ్చింది వీడంటే, దేవునికి కోపం పుట్టించాడు వీరి ప్రవర్తన వలన. ఈ కయీను ప్రవర్తన వలన దేవునికి కోపం పుట్టించాడు. దేవునికి కోపం పుట్టించాడు. అందుకని ఏమన్నాడు? చెప్పండి, ఏమన్నాడు? వాడు అన్నాడు, వాడు అన్నాడు. అది అంటాడు. ప్రకటన గ్రంథంలో దానికి అంటాడు. ఎందుకు? కారణం ఏంటంటే దేవునికి బాధ కలిగించినట్లయితే మనల్ని కూడా నా పిల్లలు, నా కుమారులు, కుమార్తెలు అంటానికి ఇష్టపడ్డాం. వాడు, అది, దానిని అనేటువంటి మాటలు, కఠినటువంటి మాటలు వాడతాడు. ఏంటిదంటే వాడు దుష్టుని సంబంధి. దుష్టుని సంబంధి, దుష్టుడు అనేటువంటి మాటకి 2 అర్థాలు చెబుతా. మొట్టమొదటిది కీడు అంట. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? మీకు రెఫరెన్స్ చూపించటంలా. కీడంటే ఏంటి చెప్పండి? కీడంటే ఏంటంటే ఏమ్మా? రైట్. కీడు అంటే కష్టం కల్పించటం. చెప్పండి, కీడంటే ఏంటి? ఒక వ్యక్తిని కష్టపెట్టావంటే నువ్వు అతనికి కీడు చేసినట్టే. 2020 సంవత్సరంలో ఎంతమందిని కష్టపెట్టావు? ఎంతమందిని బాధ పెట్టావు? ఎంతమందిని ఏడిపించావు? ఏడుస్తుంటే సంతోషించావు. దానికి కారణం ఏంటంటే రెండవ మాట, దుష్టుడు అంటే అపవాది, సైతాన్. వాడు ఎవడు? కయీన్ అంటే మంచిని తెచ్చుకోకూడదు, కసిన మంచిని తాగొచ్చు. కళ్ళు మోస్తున్నారు. చూడండి, వాడు దుష్టుని సంబంధి అయి, వాడు దుష్టుడు సంబంధిట అంటే అపవాదికి సంబంధించినటువంటి వాడై ఉండి కీడు చేసేవాడు వాడు. చెప్పండి, వాడు ఎలాంటి వాడు? కీడు అనేటువంటిది ఎవడు చేస్తాడు? అపవాది. దేవుని బిడ్డలు చేయరు. దేవుని పిల్లలు కీడు చేయకూడదు. కీడంటే చెప్పానుగా, చెప్పు. కీడంటే చెప్పానుగా, కష్టపెట్టకూడదు.
చెప్పండి. ఇతరులని ఎవరిని కష్టపెట్టకూడదు, బాధ పెట్టకూడదు, ఏడిపించకూడదు. ఎంతమంది ఏడిపించావు 2020 సంవత్సరంలో? ఎంతమందిని బాధ పెట్టావు 2020 సంవత్సరంలో? ఎంతమందిని ఏడిపించావు, ఏడ్చారు. ఇక ఎందుకు ఈ బ్రతుకు, చచ్చిపోతే చాలు అని అనుకున్నారు వాళ్ళు. నువ్వు పెట్టే కష్టానికి అది అపవాది యొక్క స్వభావము, అపవాది యొక్క స్థితి. రెండవ మాట కీడు అనేటువంటిది. ఇంకొక మాట ఏంటంటే, అసలు బైబిల్ ఏం చెప్తుందంటే కీడు చేయటం కాదు, కీడు చేసేదని అనుకొనవద్దు. చెప్పండి, కీడు చెప్పండి, కీడు చేసేదను అని అనుకోవద్దు. అసలు అనుకోకుండా ఎట్టుంటాము? ఏ కాడికి ఏడిపించే పద్ధతి అయితే, ఏ కాడికి ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే, ఏ కాడికి బాధ పెట్టే పరిస్థితి, దేవుని పెట్టలేటువంటి వారు కుటుంబ వ్యవస్థలో భార్య భర్తని ఇబ్బంది పెట్టడం, కష్టపెట్టడం, ఏడ్పించడం, పిల్లలని, తర్వాత అత్తయ్య మామయ్యని, ఆ తర్వాత ఇరుగు పొరుగు వారిని. ఏదంటే ఇది సాతాను యొక్క సంబంధం. మూడో మాట చెప్తున్నాను, వాడు తన సహోదరుణ్ణి చంపాడు. చెప్పండి, వాడు తన సహోదరుణ్ణి చంపాడు. చంపాడు అంటే నరహంతకుడు. చెప్పండి, చంపాడంటే నరహంతకుడు గురించి నేను ఇప్పుడు చెబుతాను. అంటే నా ఆదికాండం 4వ అధ్యాయంలో చెబుతాను. ఇంకొక మాట, ఎందుకు చంపాడు అంటే వాని క్రియలు చెడ్డవి. చెప్పండి, వాని క్రియలు చెడ్డవి. క్రియలు అంటే ఈ ఫ్యాన్ కూడా ఏంటి? ఫ్యాన్ కదా, సరే. క్రియలు అంటే అర్థం ఏంటంటే పనులు. చెప్పండి, పని అంటే ఏంటి? చదువుకోవటం పని, ఉద్యోగం చేయటం పని, డబ్బు సంపాదించుకోవటం పని. అది కాదు, ఆ పని కాదు. మాటలు, కఠినమైనటువంటి మాటలు మాట్లాడటం, చూడకూడనటువంటి విషయాలు చూడటం, నడవకూడనటువంటి మార్గంలో నడవటం, వేషం వేసుకోవటం. ఈనాడు దేవుని ప్రజలని చెప్పుకునే వాళ్ళు ఎంత విచారకరమైనటువంటి విషయం అంటే, దైవ బిడ్డలు, దేవుని బిడ్డలేటువంటి వారు దేవుని బిడ్డలుగా ఉండకుండా వేషాలు వేసుకుంటున్నారు. ఎట్లా పడితే ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా పడితే అట్లా దేని బట్టి దాన్ని చూస్తామన్నారు. నేను మీకు చెప్పాను కదా, ఇక్కడేమో పాట పాడతారు, ఆరాధన చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత తలిపేసుకొని టీవీ, ఆ లోకం అంతా టీవీలోనే ఉంది. ఆ టీవీ ఆన్ చేసి చూస్తున్నటువంటి వారు ఉంటున్నారు. క్రియలు మంచి కాదు. చెప్పండి, క్రియలు మంచి కాదు. 4 పాయింట్లు చెప్పారు. చెప్పండి, మొట్టమొదటి పాయింట్ వేషము, రైట్. రెండవది కీడు చేయటము, రెండవది. మూడవది నరహంతకుడు. చెప్పండి, మూడవది ఏంటి? మూడవది నరహంతకుడు. 4వది క్రియలు చెడ్డవి. ఈ 4 అంశాలు బట్టి మరి ప్రార్థన చేస్తారా? మరి ఇంకా 4వ అధ్యాయం ఉంది. 10:30 అయింది, 11:30 అయింది. 12 గంటల లోపు మన ప్రార్థన అయిపోవాలా? చెప్పండి, 12 గంటల లోపు మన ప్రార్థన అయిపోవాలి. 12 గంటల్లో వచ్చింది అంటే ఆరాధన వర్తమానం చూడాలా, అది పరిస్థితి. సరే, ఇంకో 2 మాటలు చెప్పి ముగిస్తా. 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఆదికాండం 4వ అధ్యాయంలో ఆదాముకి 2 పిల్లలు పుడితే, ఇద్దరు రెండు కయీనేమో పొలాన్ని సేద్యం చేసేవాడు, హేబేలేమో గొర్రెలు కాచుకునేవాడు. దేవుడు ఇద్దరిని ఆశీర్వదించాడు. అందుకని వారిద్దరూ అర్పణ తీసుకొచ్చాడు. చెప్పండి, వాళ్ళిద్దరూ అర్పణ తీసుకొచ్చారు. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, కయీనును అతని అర్పణను దేవుడు అంగీకరించాలి. ఈ అంగీకరించినటువంటిది నేను లేవియాకాండం 1వ అధ్యాయంలో చెప్పాను మొన్న ఆదివారం. నీ ఆరాధన అంగీకరించాలంటే, దేవుడు నా ఆరాధన అంగీకరించాలంటే మొట్టమొదట ఎవరిని అంగీకరించాలా? వెరీ గుడ్.
అలాగనే కయీను అర్పించినటువంటి అర్పణ దేవునికి ఇష్టం లేదు. కారణం ఏంటంటే కయీను ఆయన దృష్టిలో మంచివాడు కాదు, ఆయన క్రియలు చెడ్డవి, వాడు నరహంతకుడు, వాడు కీడు చేసేవాడు, వాళ్ళలో ద్వేషం ఉంది. చూశారండి? అందుకని ఆయనకంట మిక్కిలి కోపం వచ్చిందంట. చెప్పండి, మిక్కిలి ఎవరి మీద కోపం? ఎవరి మీద? తమ్ముడి మీద. దేవుని మీద కూడా కోపం వచ్చింది. నా తమ్ముడు వాడు చిన్నోడు, వాడు చాలా తక్కువవాడు, వాని అర్పణ నువ్వు అంగీకరించి నా అర్పణ నువ్వు అంగీకరించవాలనేటువంటిది దేవుని మీద కోపం వచ్చింది, మిక్కిలి కోపం వచ్చిందంట. ఈ కోపం తట్టుకోలేక తమ్ముడి మీద వచ్చి ముఖాన్ని చిన్న పుచ్చుకున్నాడంట. బైబిల్లో ఉంది. ముఖాన్ని ఏం చేశాడు? ముఖం చిన్న పుచ్చుకోవడం అంటే ఏంటి? వ్యసనం. చెప్పు ఏంటి వ్యసనం? వాడి చిన్నోడు, వాడి అర్పణ లక్ష్య పెట్టవను, నా అర్పణ లక్ష్య పెట్టకపోవటమా? ముఖం చిన్న పుచ్చుకోవటం. అంత విచారకరమైనటువంటి విషయం. ఆ తర్వాత తమ్ముడిని చంపాడు. చెప్పండి, ఆ తర్వాత తమ్ముడిని చంపాడు. నరహత్య చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు నరహత్య చేసినట్టంట. ఆ తర్వాత రెండవది, ద్రోహి అనేటువంటి వాడు నరహత్య చేసినట్టంట. చూడండి, ద్రోహి అనేటువంటి వ్యక్తి నరహత్య చేసినట్టంట. ఆ తర్వాత కోపపడు ప్రతివాడు నరహత్య చేసినట్టంట. ఐదో మాట ఏంటి అని కనుక మనం చూసినట్లయితే వానిలో కోపం ఉంది. చెప్పండి, వానిలో 2020 సంవత్సరంలో ఎవరి మీద నిన్న కోపం ఉందా? చెప్పండి, ఎవరి మీద నిన్న కోపం ఉందా? కోపం లేదా? సరే, ఆయన చెప్పండి. ఎవరికి? హృదయ రహస్యాలు ఎరిగినటువంటి ఆయన చెప్పండి. కోపం ఉంటే, అయ్యా ఉందా నాకు, మా అమ్మ మీద, మా నాన్నగారి మీద, మా అత్తయ్య గారి మీద, మా మామగారి మీద, మా ఇరుగు పొరుగు వారి మీద నాకు కోపం ఉంది. దేవుని వాక్యంలో లేవియా కాండంలో ఏమైనా రాయబడిందంటే చెప్పండి, నీ సహోదరుని మీద, అయ్యో మీరు చెప్పలేంది, నేను చెప్పుకోవటానికి వచ్చిందే. నీ సహోదరుని మీద కోపముంచుకొనక, కోపము ఉంచుకొనక అంటే అర్థం చెప్పండి. కోపం ఉంచుకోవటం అంటే ఉండకూడదుగా. మరి ఏం చేయాలి? కోపపడుడి గాని పాపము చేయకుడి. ఏంటి ఆ పాపము? సూర్యుడు అస్తమించు లోపల కోపం పోవాలా. పోయిందా? సూర్యుడు అస్తమించు లోపల మరుసటి రోజు కూడా కోపమే. చెప్పు, మరుసటి రోజు కూడా కోపమే. చెల్లికేమో బంగారపు గాజు పెట్టి నాకేమో ముక్కు పొడక పెట్టారా పెద్దదాన్ని. అమ్మ మీద కోపం. చెప్పండి, ఎవరి మీద కోపం? నాన్నగారి మీద కోపం. ఉన్న ఆస్తి అంతా కూడా చెల్లికిచ్చి నాకేమో అసలు ఏమీ లేకుండా చేసావా. ఇట్లాంటి సమస్యలతోటి దేవుని ప్రజలైనటువంటి వారు కూడా లోకస్తుల వలె ప్రవర్తిస్తున్నటువంటి వారుగా ఉంటున్నారు. కోపం ఉంచుకొనక. 2021 సంవత్సరంలో ఇవాళ ఒప్పుకో. 20వ సంవత్సరంలో ఎవరి మీద అయితే కోపం ఉంచుకున్నావో, ఆ కోపాన్ని తీసేసుకోకుండా అట్లనే కొనసాగించావో, నా తప్పు ప్రభువా నన్ను క్షమించమని చెప్పి ప్రార్థన చేసుకొని 2021 సంవత్సరంలో ఏముండకూడదు? చెప్పండి, ఏముండకూడదు? ఎవరి మీద? భర్త మీద ఉండకూడదు, భార్య మీద ఉండకూడదు, తల్లిదండ్రుల మీద ఉండకూడదు, ఇరుగు పొరుగు వారి మీద ఉండకూడదు, శత్రువుల మీద కూడా ఉండకూడదు. చెప్పండి, నీ శత్రువు మీద కూడా కోపం ఉండకూడదు. సరే, ఇప్పుడు టైం అయిపోయింది కాబట్టి ఇక ముగించుకుందాం. దేవచిత్తమై ఎప్పుడన్నా వస్తే మిగతా చూసుకుందాం. ఇప్పుడు మొట్టమొదటి మాట ద్వేషం ఉండకూడదు. మొట్టమొదటి మాట. రెండవ మాట రైట్, కీడు చేయకూడదు. మూడో మాట నరహత్య చేయకూడదు. నాలుగో మాట క్రియలు చెడ్డవిగా ఉండకూడదు.
ఐదో మాట కోపం ఉండకూడదు. ఈ 5 లక్షణాలు ఏమైనా ఉన్నాయా 2020 సంవత్సరంలో? దయచేసి ఇప్పుడు ఒప్పుకుందాం. చెప్పండి, దయచేసి ఇప్పుడు ఒప్పుకుందాం. ఒప్పుకొని వాటిని విడిచిపెడదాం. ప్రార్థన ఇది ప్రార్థన. ఆరాధన ఎవరు చేయబాకండి. ఇది ప్రార్థన. ప్రభువా, 2020 సంవత్సరంలో ఎంతో మంది మీద కోపం ఉంచుకున్నానయ్యా. అది నా పాపం అయ్యా. నా క్రియలు అంటే నా మాటలు, నా తలంపులు, నా చూపు, నా నడక, నా పడక చెడ్డమయ్యా. అయ్యా, కీడు కల్పించినటువంటి దాన్ని నష్టపరిచాను, కష్టపెట్టాను, బాధించాను, ఏడిపించానయ్యా. అయ్యా, ద్వేషం పెట్టుకున్నానయ్యా, నరహంతకుండయ్యా, నన్ను క్షమించయ్యా, నీ రక్తం నాపై ప్రోక్షించయ్యా. 2021 సంవత్సరంలో నేను అవి చేయకుండా నీ పునరుద్ధాన శక్తి నాకు అనుగ్రహించమని ప్రార్థన చేసుకుందాం. ప్రభు వాక్య భాగమును దీవించి ఆశీర్వదించును గాక. మొట్టమొదటి సహోదరులు ప్రార్థన చేయండి, ఆ తర్వాత ఇతర సహోదరులు ప్రార్థన చేయండి. ఇంకా 20 నిమిషాలు ఉంది. 20 నిమిషాల్లో ప్రార్థన ముగించుకుందాం. నేను చెప్పిన అంశాలు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలా. చేయండి. మొట్టమొదటి సహోదరుడు చేయండి, త్వరగా చేయండి. దర్శనం ప్రభా, మన ప్రభా, ఆజీతమైన సమస్య ప్రభా, నీకు మాకు ఇద్దరు పట్ల దేశం పెట్టుకుని వచ్చిన ప్రభా, ఇద్దరు పట్ల